11వ నెలలో ఉన్నప్పుడు కాలుకి ఏమైందో తెలీదు, కాలు కింద పెట్టేది కాదు. సడన్గా ఒక రోజు పొద్దుట బాగానే ఉంది, మధ్యాహ్నానికి కాలు కింద పెట్టలేదు. హాస్పిటల్ తీసుకెళ్తే ఏదో పెరిగిందేమో అమ్మ అంటే ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసాక మావు చెప్ప పైన దుమ్ము చిన్న చిట్లింది, చిన్నపిల్ల కదా తగ్గిపోద్దని మళ్ళీ మెడిసిన్ ఇచ్చి అయినా సిమెంట్ కట్ తీసాక కూడా తగ్గలేదు. కానీ మావు చెప్ప పైన అంతా వాచిపోయి ఉబ్బిపోయినట్టు అయిపోయింది. ఇలా అయిపోయింది ఏంటని ఎంఆర్ఐ స్కానింగ్లు అవి తీయించుకున్నారు. బ్లడ్ టెస్ట్ అది చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చింది. దెబ్బ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ మోచెప్పకు పట్టేసింది. ఎంఆర్ఐ స్కానింగ్లో ఏమో లోపల దుమ్ము వరకు వెళ్ళిపోయినట్టుందమ్మా, వెంటనే సర్జరీ చేయకపోతే ఎక్కడి వరకు వెళ్తుందో ఏం ప్రాబ్లం అవుతుందో తెలియదని కాలు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా బయటకు వచ్చాక ఫోటోలు తీసి మాకు చూపించారు. కాళ్ళలో దుమ్ము ఇంకో పక్క మొత్తం పాడైపోయి గొయ్యిలా అయిపోయింది, అసలు లేదు. డాక్టర్ చెప్పడం అయితే ఒకటే చెప్పారు, ఇంకా పాపను నడవదమ్మా, కాలు ఎదుగుదల కూడా ఉండదు, కర్ర పట్టుకొని నడవాలి, చేతులు ఏదన్నా సపోర్ట్ ఉంటేనే కానీ నడవదని చెప్పారు. ఇంకా మేము తర్వాత వచ్చాక అయ్యగారి దగ్గరికి వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేసి భయపడకమ్మా, దేవుడు గొప్ప కార్యం చేస్తానంటున్నాడు అని చెప్పారు. మేము అసలు అన్యులుగా ఉండేవాళ్ళండి. పాప పుట్టిన వెంటనే చనిపోతుంది, బ్రతుకుదా అన్నప్పుడు మేము మారాము. కానీ ఒకటే, అయ్యగారు చెప్పిన మాట ఎప్పటికీ జరుగుతుందని నేను నమ్మేదాన్ని. కానీ సంఘంలో ఉన్న సన్ని స్త్రీలు వాళ్ళు కానీ ఆత్మీయ తల్లిదండ్రి ప్రార్థనలు, పెద్దాపురం సంఘంలో చేసే ప్రార్థనలు, మీ బాప్తీసం రక్షణ కొరకు ఇలా వచ్చింది అనుకోండి అని చెప్పారు. మేము తర్వాత ఆపరేషన్ చేయించిన నెలలోనే మేము రక్షణ తీసుకున్నాం. తండ్రి గారు చెప్పినట్టు తైలం రాసేదాన్ని కాలుకి, ఎండి నెమ్మలు జీవం పోసిన దేవుడు నీవే, చిన్న బిడ్డకి నీవే జీవం పోయి తండ్రి అని ప్రార్థించుకునేదాన్ని. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఆ బిడ్డ ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు పరిగెట్టడం కూడా ఆ పాపే. దేవుడికి నామం కలిగింది కాక. అలాగే ఇక్కడ చేసే చీటీల్లో ప్రార్థనలో కూడా ఎంతో మహిమ ఉందండి. నాకు బండి లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, దూరం అని చీటీల్లో ప్రార్థనాంశాల్లో రాసిచ్చాను. రాసిన వారంలోనే నాకు బైక్ కొనుక్కోవడానికి దేవుడు సాయం చేశాడు. దేవుడి సాక్ష్యం దీవించింది. మాది ఊరు కాట్రాలపల్లి అండి. నా పేరు మాసా బేబీ అండి. ఇగో అమ్మాయి మా చెల్లిగారు కుమార్తె అండి. ఈ అమ్మాయికి ఇద్దరు బాబు పాపనండి. పాప పుట్టిన తర్వాత 3 నెలలే బాగుందండి. 3 నెలల కాడ నుంచి జ్వరం వచ్చేదండి. మరి ఎన్ని హాస్పిటల్ తిప్పినా మా చెల్లి కాకినాడ, పెద్దాపురం, మరి గొంతు దిగుతలేదని శ్రావణి హాస్పిటల్ ఎన్నో మందులు ఆడిచ్చిందండి. 9 నెలలు హాస్పిటల్ అంటే తిరిగామండి. మరి అమ్మాయికి స్వస్థతశాలలోనే మందు ఉంది, అక్కడే ఆరోగ్యము, అక్కడే అమ్మాయికి వైద్యం జరుగుతుందని చెప్పేదానండి. ఒకసారి నాకు ఈ పాస్ట్ అంతా 2 సుట్లు నాగసప్పేసిందండి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగుపడ్డాను. ఆ విశ్వాసం చెప్పిన మా చెల్లికి ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని అండి. హాస్పిటల్ తీసుకెళ్ళి బదులు సాలకు తీసుకెళ్ళని దాన్ని అండి. ఎందుకంటే నేను తీసుకొచ్చానండి 2 వారాలు తీసుకొచ్చి తైలం కొట్టించి అన్నీ చేసి పంపించారు. మానేసింది ఈ పాప. కాకినాడలోనే 20 లీటర్లు తీశారండి నీరు. కడుపు ఇలాగొచ్చేసింది, ఊపిరితిత్తుల్లోనూ వచ్చేసి నీరు వచ్చేస్తుంటే ఆవేశం వచ్చేసిందండి. పెద్ద ఆశస్మిషన్లు ఎట్టేసేవారండి. ఆశస్మిషన్ తీసేస్తే అమ్మాయి అస్సలు ఊపిరి తట్టుకోలేకపోయేదండి. వాళ్ళకి దండాలు ఎట్టేసేదండి. వైజాగ్ హాస్పిటల్, కేసెస్ హాస్పిటల్ రాసేసారండి. ప్రభు నేను నీ సాలకు తీసుకొస్తాను, బిడ్డను బాగు చేసి అంటి బిడ్డలతో ఉంది. ప్రార్థన ఆలకించే దేవుడు కానీ తోసివేసే దేవుడు కాదని నేను చెప్పేదాన్ని అండి. మరి ఈ అమ్మాయి అయితే ఎవరికి చూపించినా బ్రతకదు, లాస్ట్ చేతిలోనే తీసుకొచ్చారు అనేవారండి. ఊపిరితిత్తులు, నరాలు, ఎముకలన్నీ పాడైపోయి నీరే కానీ ఎముకలు కూడా కనపడి కాదండి. టెస్టుల్లో ఏ టెస్టులు చూసినా 6 నెలలు కూడా ఎక్కువ బతకదు, 6 నెలలు కూడా బతకదు, 4 నెలలు చనిపోతుంది అనేవారండి. ప్రాణం పోతా తీసుకుపోమని సంతకాలు పెట్టించుకున్నారు. ఇంకో డాక్టర్ వచ్చి ఆవిడ ఇంకో 10 నిమిషాలు చూద్దాం ఉండండి అనేసి ఆవిడ ఆఫ్ చేసిందండి. ఆఫ్ చేసి అలా మళ్ళీ వైద్యం చేసిన తర్వాత క్షేమంగా దేవుడు ఇంటికి పంపించాడండి. నాకు చెప్పేసిన కానించి ఏ వారం మానకుండానే నేను వస్తానండి. నా సిన్ని సాచుకుని దేవుడు దీవిస్తాడని యేసుక్రీస్తు నామములో అడుగుకుంటున్నానండి. దేవుడు ఆ సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. నా పేరు సునీత అండి. అత్తగోలు వైజాగ్ అండి. అయితే 2012లో నేను ఇక్కడికి వచ్చానండి మా అన్నయ్య ద్వారా. కానీ అప్పటికి నాకు కొంచెం బలహీనతగా ఉండేదండి. ప్రెగ్నెంట్ అని నాకు తెలీదు. అయితే పిల్లలు లేని వారు అందరూ రావాలని చెప్పినప్పుడు వచ్చానండి. వస్తే అయ్యగారు అమ్మగారు నాకు ప్రేయర్ చేశారు.
నాకు పాప పుట్టింది. అలాగే 7 వారాలు చేసి 8వ వారం సాక్ష్యం చెప్పుకుని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి నేను. అయితే మరలా చాలా బలహీనత అయిపోయిందండి నా భర్తకైతే. అక్కడుండే వైజాగ్లో ఉండి ప్రభువా స్వస్థ స్థాల్లో నేను అడుగు పెట్టాను 2012లో, నాకు అద్భుతం చేసావు. నేను ఇంటి దగ్గర ఉండే ప్రార్థన చేస్తున్నాను, నా భర్తను స్వస్థపరిచిన బిడ్డను స్వస్థపరిస్తే నీ సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అనేసి నేను ఎంతో ప్రార్థన చేసుకునేదానండి. దేవుడు నేను ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసిన నా దేవుడు ఎంతో స్వస్థత పరిచాడండి నా భర్తని. నా ముగ్గురు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభువా అనేసి వైజాగ్ నుంచి రావడం జరిగిందండి. అలాగే మరి నాకు ఎంతో శోధన, చాలా శోధన అండి. తల్లిదండ్రి పోగొట్టుకుని నా ఫ్యామిలీ అంతా పోయినప్పటికి చాలా బలహీనమైపోయినప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడండి. నిజంగా ఇక్కడ అడుగు పెడితే చాలు నాకు స్వస్థత వస్తుందని విశ్వాసం అండి. ఆ విశ్వాసంతోనే ప్రార్థన చేయగా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేశాను. దేవుడు ఎంతో స్వస్థత ఇచ్చాడండి. ఈ సార్లంత స్వస్థత ఉందని నేను విశ్వసిస్తున్నాను. సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు ఆ సాక్షుని దీవించును గాక. ఆమేన్.